జాగ్రత్త. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. డే చాలా ప్రొడక్టివ్గా ఉండబోతుంది. ఒకటి కాదు, 2 వార్డ్రోబ్స్ ఆర్గనైజ్ చేశాను. నా డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లియర్ చేసేసుకున్నాను. సో డే చాలా ప్రొడక్టివ్గా ఉందని నాకు అనిపించింది. అప్పుడప్పుడు ఇలా పని రాక్షసిలా అయిపోయి పనులు చేసుకుంటూ ఉంటాను. ఇదైతే మార్నింగ్ వ్యూ మా బాల్కనీ నుంచి. అండ్ ఇదైతే గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకున్నాను. మా అమ్మాయి లంచ్ బాక్స్ కోసం ఈరోజు చపాతీతో పాటు బెండి కర్రీ కావాలంది. మొన్న పులుసు పెట్టాను కదా, ఆ రోజు 1/2 kg పులుసుకి ఎక్కువైపోతాయి కాబట్టి కొన్ని బెండకాయలు అయితే తీసి పక్కన పెట్టాను. సో తన వరకు బెండి ఫ్రై చేసి కొంచెం ఉందలేండి. ఆ బెండి ఫ్రైతో పాటు చపాతీ అయితే చేసి తనకి బాక్స్ ప్యాక్ చేసేసాను. మా వారి కోసం నా కోసం ఇంకో కర్రీ చేశాను. అదేంటి అనేది కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. మరి ఇంకెందుకు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? ఇంత ప్రొడక్టివ్ వ్లాగ్ గబగబా చూసేస్తే ఒక పని అయితే అయిపోద్ది కదా. ఇదైతే బెండకాయ ఫ్రై బాగుంది కదా, భలే కలర్ఫుల్గా, టేస్ట్ కూడా బాగుంది. కొంచెం ఉంటే నేను టేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ లంచ్ బాక్స్ రెడీ. స్కూల్కి వెళ్ళడానికి మా అమ్మాయి రెడీ, డ్రాప్ చేయడానికి మా వారు రెడీ. ఇంకా తను బస్సు ఎక్కించి రాగానే మేము ఒక మంచి కాఫీ తాగి రీఛార్జ్ అయిపోయి నేను వంటకి, తనేమో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ఐ కార్డ్ వేసుకోవడానికి ఆ లంచ్ ప్యాక్ని ఎక్కడ పెట్టాలా అని ఎన్ని తిప్పలు పడుతుందో చూసారా. అలా ఉంటుంది పిల్లలతో. పొద్దున పాపం లేవడమే ఇబ్బంది, మళ్ళీ రెడీ అవ్వాలి, ఏమన్నా తినాలి, వెళ్ళాలి, బస్ ఎక్కాలి. బస్ ఎక్కాక కానీ యాక్టివ్గా అవ్వరు పిల్లలు. నేను అక్కడ అందరినీ చూస్తూ ఉంటాను కదా, అందరు ఇలానే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. పాపం ఏంటో వీళ్ళకి పొద్దున కష్టాలు. ఫైనల్గా తనైతే వెళ్ళిపోయింది. ఇంకా మా కోసం అయితే బీరకాయలు తీసుకొచ్చాను నిన్న మార్కెట్లో. మునక్కాయలు కూడా తెచ్చాను, మీరు చూసారు కదా. బీరకాయ మునక్కాయ ఇగురు అయితే చేశాను. చాలా చాలా బాగుంటుంది. మామూలుగా ఉత్త మునక్కాయలో పాలు పోసుకున్నా, ఉత్త బీరకాయ ఇగురు చేసుకొని పాలు పోసుకున్నా ఎంత కమ్మగా ఉంటుంది. అలాంటిది ఆ 2 కలిపితే ఇంకా మ్యాజికల్గా ఉంటుంది కర్రీ. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే యాజ్ యూజువల్ ఇగురు కర్రీ కాబట్టి పోపు దినుసులు ఏం అవసరం లేదు. కొద్దిగా నూనె యాడ్ చేసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు మీకు సరిపడా మునక్కాయలు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని యాడ్ చేశాను. తర్వాత పైనుంచి బీరకాయ ముక్కలు యాడ్ చేసుకొని బీరకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయం, బీరకాయ నుంచి బోల్డ్ అంత వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ కర్రీలో మనం సపరేట్గా వాటర్ వేసే అవసరం ఉండదు. పైగా నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ లంచ్ బాక్స్ హడావిడిలో ఇంకా అసలే అవసరం ఉండదు వాటర్ పోయడానికి. ప్రెషర్ కుక్కర్ కదా అని ఎక్కువ విజిల్స్ ఇచ్చేయకూడదు. ఇచ్చేస్తే మునక్కాయలన్నీ మ్యాష్ అయిపోతాయి. సింపుల్గా మీరు ఒక్క విజిల్ ఇచ్చారంటే సరిపోతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టి తీగానే చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇంకా అలా కొంచెం మగ్గిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. ఇంకా బీరకాయ లాంటి కర్రీస్లో మీరు స్పైసెస్ ఎంత తక్కువ వేసుకుంటే ఆ ఒరిజినల్ వెజిటేబుల్ ఫ్లేవర్ అంత బాగా తెలుస్తుంది. నేను ఎప్పుడు చెప్పేదే కాబట్టి ఇంకా నేను స్పైసెస్ ఏం వేయను. ఇంతవరకే బేసిక్ డ్రై మసాలా ఇదంతా అన్నిట్లో వేసుకునేదే కదా మనం. అలా మిక్స్ చేసుకొని కాస్త ఉప్పు కారం పట్టింది ముక్కలకు అనుకున్నప్పుడు లిడ్ క్లోజ్ చేసి జస్ట్ ఒక్క విజిల్ ఇచ్చారంటే ఇలా కుక్ అయిపోతుంది. ఇంకొంచెం వాటర్ ఉంది కదా, ఇది కొంచెం దగ్గరికి చేసుకోవాలి. ఈరోజు మేమైతే రైస్తో తినేసాం, అందుకే నేను కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంచాను. మీరు ఇంకా కావాలంటే ఇంకొంచెం డ్రైగా కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా మా వారిని కూడా ఆఫీస్కి పంపించేసి దానికి కాంబినేషన్గా నేను రసం చేశాను. మా వారిని కూడా ఆఫీస్కి పంపించేసి ఇంకా తర్వాత నేనైతే నా రెగ్యులర్ మండే రోజు చేసుకునే పూజ అయితే చేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. అసలే మనకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చూసేద్దాం. ఇంకా తర్వాత ఇమీడియట్గా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసి ఉంది ఆల్రెడీ. ఆ బట్టలు అయితే ఆరబెట్టేసి స్టాండ్ మీద ఉన్నవన్నీ తీసుకొని వచ్చాను. అన్నీ మా పాపవి చిన్న చిన్నవి కాబట్టి బోల్డ్ అంత టైం పడుతుందని ప్రశాంతంగా టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ
ఇలా దివాన్ మీద కూర్చొని అయితే బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను. ఈరోజు ఎలాగో మనం పని రాక్షసి అయిపోయి బోల్డ్ అంత పని చేసేసుకుంటున్నాం కాబట్టి టైం మేనేజ్మెంట్ గురించి చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుందాం. చాలామందికి టైం మేనేజ్ చేసుకోవడం తెలియక రోజంతా పనిచేసేవాళ్ళు కొంతమంది అసలు మాకు రాదు, మేము వాళ్ళలా చేయలేకపోతున్నాం, వాళ్ళైతే యాక్టివ్గా ఉంటారు, మేము ఉండలేకపోతున్నాం, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఏం తింటారో అలా అంటూ ఉంటారు. ఇవన్నీ నాకు సిల్లీగా అనిపిస్తాయి. ఏదైనా కొంచెం ప్లానింగ్ అవసరం. నేను చెప్పినట్టే మరి మనం ఏదో పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్లా ఆలోచించకపోయినా బేసిక్ మన ఇంటి పనికి తగ్గట్టు మనమైతే ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ చాలా 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 అవసరం. మీరు పెన్ను పేపర్ మెయింటైన్ చేసి రాయిపోయినా సరే, మీ మైండ్లో అయినా సరే రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే పనులు అవుతాయి. కొంతమంది వీటికి వంకలు పెడుతూ ఉంటారు. అతను చాలా ఫాస్ట్గా వర్క్ చేసేసుకుంటుంది, గబగబా చేసేసుకుంటుంది, నేను స్లోగా వర్క్ చేస్తాను అంటే స్లోగా వర్క్ చేసేవాళ్ళు స్లోగా ఇంకా రోజంతా చేస్తూనే ఉంటారా? అలా కాదు. వాళ్ళకి ప్లానింగ్ లేక ఎప్పుడేం చేయాలో అర్థం కాక ఒక పని చేస్తూ మళ్ళీ ఇంకోటి గుర్తురాగానే ఇంకో దానివైపు వెళ్ళిపోయి డివేట్ అయిపోతూ ఇలా రకరకాల రీజన్స్, రకరకాల మనుషుల దగ్గర రకరకాల రీజన్స్ వల్ల పనులు అయితే డిలే అవుతూ ఉంటాయి. ఈ విషయంలో మీరేమంటారు? ఆడవాళ్ళకి టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. ఇంటి పనులు టైం టు టైం అవ్వాలంటే నేను ఆ విషయంలో చాలా ప్లాన్డ్గా ఉంటాను కాబట్టి నేను ఇలా మా పాపకు కానీ మా హస్బెండ్కి కానీ నా యూట్యూబ్ కానీ టైం ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళకి టైం టు టైం అన్నీ రెడీ చేసి పెట్టి నేను నాకంటూ కావాల్సిన రెస్ట్ తీసుకుంటూ నా యూట్యూబ్ వర్క్ కూడా ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి చేయగలుగుతున్నాను అంటే ప్లానింగ్ ఉండడం వల్లే. ఇంకా మాటల్లో పడి అక్కడ బట్టలు అయితే మడత పెట్టేశాను కదా, అవన్నీ సర్దాలంటే ముందు వార్డ్రోబ్ చాలా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. 1 వీక్ పైన అయిపోయింది సర్దేసి. ఇంకా సరే అన్నీ ఎక్కడెక్కడ పడేసింది. సరే ఒకసారి మళ్ళీ నీట్గా మనం ఆర్గనైజ్ చేసి ఇస్తే మళ్ళీ 1 వీక్లో మనకి మెస్ చేసి ఇచ్చేస్తుంది, సర్దుకోవచ్చు కదా. అలా అని అక్కడ ఉన్నవన్నీ సర్దుతున్నాను. ఈ ఆర్గనైజర్స్ నేను మీకు చాలాసార్లు చూపెట్టాను. మన ఇన్నర్వేర్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏంటి, చిన్నపిల్లలకి ఏంటి చాలా బాగా యూజ్ అవుద్ది. పర్టికులర్గా చిన్నపిల్లలకి వాళ్ళ సాక్స్లని, ప్యాంటీస్ అని, చిన్నపిల్లలు చాలానే ఉంటాయి కదా స్టఫ్, అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నేనైతే మా అమ్మాయికి 2 ఇచ్చేసాను. సాక్స్లు కానీ తన క్రికెట్ పర్పస్కి వేసుకునే గ్లౌజెస్ లాంటివి చాలా ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం ఒకటి, ఇన్నర్వేర్కి ఒకటి అన్నట్టు అలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటే వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనకి సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా టైం మేనేజ్మెంట్ విషయానికి వస్తే మనం ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలంటే, మీకు మార్నింగ్ స్మూత్గా ఉండాలంటే నైట్ ఏమేం పనులు చేయాలి. నేను ఈ విషయం గురించి మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. నైట్ టైం మీరు చేసుకోవాల్సిన బేసిక్వి చేసుకోండి అని. ఎప్పుడు నువ్వు చెప్పే లివింగ్ రూమ్ గురించి సోఫాలు సర్దడమేగా అనుకుంటారా? అలా అనుకోకండి. ఫస్ట్ కిచెన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. డిన్నర్ అయిపోగానే గిన్నెలు కడిగేసుకోండి, కాస్త ఓపిక చేసుకొని అలా గిన్నెలు అలా పెట్టేసుకొని చాలామంది మార్నింగ్ లేవగానే అవి తోమడంతో స్టార్ట్ చేస్తారు. అవి తోమితే ఇంకా వంట ఎప్పుడు అవ్వాలి, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ చాలా కష్టం. ఈ విషయంలో మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ వీలైనంత వరకు నైటే అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్నానం చేసేయండి. ఒక 10 మినిట్సే పడుతుంది మీకు. తర్వాత నేను మళ్ళీ చెమటలు పట్టేస్తే ఈ పనులన్నీ అనుకుంటే మీ వాళ్ళందరూ వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఇంకోసారి స్నానం చేసి రెడీ అవ్వండి. చెమటలు పట్టే రోజుల్లో నేనైతే అలానే చేస్తాను. అంతేగాని పొద్దున్నే అలా నిద్రపోయిన బట్టల మీదే సగం రోజు గడిపేస్తే మంచిది కాదు. మీరు స్నానం చేసి ఫ్రెష్గా వంట చేసి పెడితే వాళ్ళకి బాగుంటుంది, మంచిగా ఒంటికి పడుతుంది అని చెప్తారు పిల్లలకి. నేను చాలా చోట్ల విన్నాను. సో ఆ హ్యాబిట్ అయితే అలవాటు చేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు, నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. నేను 99.9% నేను చేయడానికి చూస్తాను. 1 or 2 డేస్ ఎప్పుడన్నా నాకు కూడా అవుతూ ఉంటుంది. అంటే వీక్లీ 1 డే మాత్రం అవ్వదు, ఎప్పుడో మంత్లో 1 or 2 డేస్ అలా అవుతూ ఉంటుంది. అలా చేయడానికి నేను ట్రై చేస్తాను, నాకు అలానే ఇష్టం కాబట్టి. అది మీరు ముందు రోజే ఏం కర్రీ చేయాలి, అది కొంతమంది లేచి అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అబ్బాయి ఇప్పుడు పాపకి ఏం పెట్టాలి, మా వారికి ఏం పెట్టాలి అని అప్పుడు ఆలోచిస్తే మనకి ఇంకా తెల్లారిపోద్ది పని చేసేసరికి. సో ముందు నైట్ గిన్నెలు కడిగేసుకొని ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్ అటాచ్మెంట్స్ ఏంటి, ప్లాట్ఫామ్ ఏంటి అన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టేసుకుంటే ఇంటికి మంచిది, మన ఒంటికి కూడా మంచిది. నైట్ టైము లిజర్డ్స్, కాక్రోచెస్ ఇలాంటివన్నీ స్టవ్ దగ్గర అదంతా తిరగకుండా ఉంటాయి. యూజువల్గా యూజ్ చేసిన గిన్నెలు ఉంటే ఈరోజు కాకపోయినా ఈరోజు మీ ఇల్లు నీట్గా ఉన్నా అక్కడ రోజు ఫుడ్ దొరుకుతుందని వాటికి తెలిస్తే అవి ఎలాగోలా వచ్చేస్తాయి. తర్వాత వాటిని పోగొట్టుకోవడానికి మనం తలకిందులుగా తపస్సు చేయాలి, అయినా పోవవి. ఎన్నిసార్లు పెస్ట్ కంట్రోల్ చేసినా ఒకసారి వచ్చి మన ఇంట్లో సెటిల్ అయినాయి అంటే
ఇంకా అంతే సంగతులు. అలా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు వీక్లీ వెజిటబుల్స్ తెచ్చుకుంటారా, కొంతమంది 2 డేస్కి ఒకసారి అలా తెచ్చుకుంటారా, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. నేనైతే వీక్లీ తెచ్చుకుంటాను కాబట్టి నేను ఏమేమి తెచ్చానో నాకు తెలుసు. ఒకవేళ డౌట్ ఉన్నా, పాతవేమన్నా ఉన్నాయని నాకు అనిపించినా సరే ఒక్కసారి ఫ్రిడ్జ్ని అయితే చెక్ చేస్తాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీ ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటబుల్ బాస్కెట్ కంపల్సరీ మీరు చెక్ చేయండి. మనకు తెలియకుండానే కొన్ని వెజిటబుల్స్ అడుగున పడిపోతూ ఉంటాయి. ఇంకా అవి అడుగునే కుళ్ళిపోయి ఎండిపోయి పాడైపోతాయి. వెజిటబుల్ రేట్స్ ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం కదా, కాబట్టి మనమే జాగ్రత్తగా వాడుకోవాలి. వేరే ఏదో పెద్ద సేవింగ్స్ మనం చేయక్కర్లేదు. ఇలాంటి చిన్న వాటిల్లో మనం కిచెన్లో వేస్ట్ చేయకుండా ఉంటే బోల్డంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఫ్యామిలీకి. అలా చూసి ఏమన్నా కట్ చేయాల్సినవి ఉంటే బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, బీన్స్, క్యారెట్స్ ఇలాంటివే కదా మనం ముందు రోజు కట్ చేసి పెట్టుకోగలం. మిగతావన్నీ అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. ఆకుకూరలు లాంటివి, లేకపోతే వంకాయ, బీరకాయ ఇలాంటివన్నీ. ఈవెన్ బీరకాయ కూడా ముందు రోజు కట్ చేసుకోవచ్చు. బీరకాయ, సొరకాయ కూడా, అది మునక్కాయ లాంటివి ముందే కట్ చేసి పెట్టేసుకుంటాం కదా మన వెజిటబుల్ ఆర్గనైజేషన్లో పార్ట్గా. లీఫీ వెజిటబుల్స్ అయితే అప్పుడప్పుడు కట్ చేసుకోవాలి. అలా చూసి ప్లాన్ చేసుకోండి. సో దట్ మార్నింగ్ లేవగానే చక్కగా ఫ్రెష్ అయిపోయి వంట స్టార్ట్ చేయొచ్చు. మీకంటూ కొంచెం టైం ఉంటుంది. అప్పుడు మీరు వంట చేస్తూ చక్కగా ఒక మంచి మార్నింగ్ డ్రింక్ తాగొచ్చు. మీకంటూ కొంచెం టైం ఉండేలా చూసుకోండి. పిల్లలు మరీ పసిపిల్లల్లా చూడొద్దు. కొంచెం పెద్దయిన పిల్లల్ని, అంటే వాళ్ళు ఇంకా 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్కి వచ్చారనుకున్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా నేర్పించండి. ఇంకా మీరు కూర్చోబెట్టి తినిపించడం మానేసేయండి. మార్నింగ్ అట్లీస్ట్ ఒక బౌల్లో వేసి స్పూన్ వేసిస్తే వాళ్ళు తినేలా చూస్తే మీకంటూ కొంచెం టైం ఉంటుంది. లేదు వంటింట్లో మీరే పరిగెత్తాలి, మీరే వాళ్ళకి తినిపించాలి, ఆ టైంలో ఫీడ్ చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో మరీ అతిగా ఆరామం చేయకుండా కొంచెం పెద్దయిన పిల్లల్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా ట్రైన్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. అండ్ మీ వారికి కూడా ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసి పెట్టేయండి. పిల్లల యూనిఫామ్ విషయం కూడా నేను చెప్తున్నాను. మీరు నాలా బయట ఆయనకి ఇచ్చేలా ఉంటే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకొని అవన్నీ రెడీగా పెట్టేయడం. ఈవెన్ ఇంట్లో వాళ్ళ బట్టలు కూడా అంతే. మీ వారు కూడా ప్రతిదానికి బెడ్రూమ్లోంచి అదెక్కడ ఇదెక్కడ అని పిలవకుండా అన్నీ ఆర్గనైజ్ చేసి ముందే పెట్టేసి, పలానా వస్తువు పలానా చోటు ఉంటుంది, మీకు ఈ టైంలో అవసరమే వస్తువు ఇక్కడ ఉంటుంది, నేను వచ్చినా రాపోయినా అది అక్కడే ఉంటుందని చెప్పి స్లోగా నేర్పించండి. కొంతమందికి అలవాటు ఉండదు, బట్ స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి మీకు కూడా కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. మార్నింగ్ అలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల బీపీ ఒక్కటే కాదు బోల్డ్ అని హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆడవాళ్ళకి. కాబట్టి ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నెత్తి మీద వేసుకోవడం మానేసి అట్లీస్ట్ డెలిగేట్ చేయగలిగినంత వరకు, వాళ్ళు చేసుకోగలిగినంత వరకు వాళ్ళని చేసుకునేలా ఎంకరేజ్ చేయండి. అలా మీకంటూ కొంచెం టైం ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మామూలే కదా, వాళ్ళు వెళ్ళాక గంటలు ఫోన్ చూస్తూ కూర్చోకుండా నేనైతే ఒక 5-10 మినిట్స్ అలా బాగా చెమట పడితే ఏసీ వేసుకొని మంచిగా చిల్ అవుతాను. తర్వాత లేచి ఇమీడియట్గా కిచెన్ క్లీన్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మ్యాక్సిమం 10-10:30 లిమిట్ పెట్టుకుంటాను నేను. ఆ టైంలోపు నా పని అంతా అయిపోవాల్సిందే. అయిపోతేనే నేను యూట్యూబ్కి టైం ఇవ్వగలుగుతాను. లేకపోతే నాకు నెక్స్ట్ డేకి వీడియో ఎడిటింగ్ అవ్వదు, వాయిస్ ఓవర్ అవ్వదు. ఇంకా నేను లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్స్ కూడా ఎడిట్ చేసుకోవాలి, వాటికి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. అంత పని ఉంటుంది. సో ఇంతకీ మీకు టైం మేనేజ్మెంట్ టిప్స్ నచ్చాయా లేదా? నచ్చితే నాతో చెప్పడం మర్చిపోకండి. చూసారా, మీతో మాటలు చెప్తూ 2 వార్డ్రోబ్స్, నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దేసుకున్నాను. మీరు నా మాటలు వింటూ చూస్తూనే ఉన్నారు కదా, ఎలా అనిపించిందో నాతో చెప్పండి. ఇంకా ఈవినింగ్ ఏం నేను పెద్దగా రికార్డ్ చేయలేదు, బోల్డ్ అంత అలసిపోయాను కదా. 5 o'clockకి బోల్డ్ అంత వీక్నెస్ వచ్చేసింది నాకు తెలియకుండానే. ఇంకా డిన్నర్కి అయితే సింపుల్గా ఎగ్ దోశ అయితే వేసుకుందాం అనుకున్నాం. మన ఇండస్ వ్యాలీ ప్యాన్ ఉంది కదా, అదైతే తీసాను. దాన్ని నేను మళ్ళీ మీరు యూస్ చేయట్లేదని అనుకుంటారని నేనైతే చూపిస్తున్నాను అనమాట. నాకేం లేదు, నాన్ స్టిక్ ఎదురుగా ఉంటుంది. ఇదేంటంటే వెయిట్ ఎక్కువ కదా, కొంచెం షెల్ఫ్లో కిందకి పెట్టేస్తాను. అంత గుహలోంచి దాన్ని తీయాలని ఎదురుగా ఉన్న నాన్ స్టిక్ తీసి టక్మని వేసేస్తాను. బట్ మనం వాడుకోవడానికే కొనుక్కున్నాం, హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇది వాడడానికని తీసాను అనమాట. తీసి ఇలా దోశలు అయితే వేస్తున్నాను. దోశలు చాలా బాగా వస్తున్నాయి. నేను రీసెంట్గానే ఒక వీడియో షేర్ చేశాను, ఎలా మెయింటైన్ చేయాలి ఐరన్ ప్యాన్ అని. అలా మెయింటైన్ చేస్తూ మనం లోపల కనుక పెట్టేసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ మనం యూస్ చేసుకునేప్పుడు ఒకసారి
క్లీన్ చేసేసుకొని వేడి చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి నేను ఇలా నిమ్మకాయ వచ్చింది ఉల్లిపాయతో అయితే రుద్దేసి అప్పుడైతే దోశ వేస్తాను. ఇలా మేమైతే మా డిన్నర్ని ఎంజాయ్ చేసేసాం. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇంతకీ మీ మొబైల్లో లైక్ చేస్తే హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా, ఎంతమంది మన వీడియోస్ని హైప్ చేస్తున్నారో కూడా నాతో చెప్పండి. ఇంక ఎగ్ దోశ విషయానికి వస్తే చాలా రకాలుగా వేసుకోవచ్చు. ఎగ్ కారం దోశ అయితే అద్దరిపోద్ది. బట్ ఇప్పుడు నాకు కారం చేసే ఓపిక లేదు. అండ్ దీన్ని మనం ఆమ్లెట్కి మిక్స్ చేసుకున్నట్టే ఉప్పు కారం ఎగ్లో బీట్ చేసి కూడా వేయచ్చు. బట్ నేను అలా దోశ మీద ఎగ్ కొట్టేసి పైనుంచి స్ప్రింకిల్ చేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీని మీద ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మనకు అసలు ఈరోజు ఓపిక లేదు కదా, కాబట్టి సింపుల్గా కానిచ్చేసాను. మా వాళ్ళు అయితే నాకు బ్లెస్సింగ్ అనే చెప్పాలి. పాపం ఏం చేసి పెట్టినా సరే హోమ్ ఫుడ్ అయితే చాలు చక్కగా తినేస్తారు, టేస్టీగా ఉంటుందని. అలా ఉండడం కూడా ఒక బ్లెస్సింగే అనిపిస్తుంది నాకైతే. ఇంకా అలా మేమైతే మా డిన్నర్ తినేసాం. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, కిచెన్ క్లీనింగే కదా, ఒకదాని తర్వాత ఒకటి. దీని గురించే ఇప్పుడు దాకా పురాణం చెప్పింది, అదనమాట పరిస్థితి. ముందైతే గిన్నెలు కడగాలంటే గిన్నెల బుట్ట ఖాళీ చేసేసుకోవాలి. కాబట్టి 1కి 2 ఉన్నాయి చూస్తారుగా, అవన్నీ వాటి ప్లేసుల్లో సర్దేసుకోవడమే. ఇంకా టైం మేనేజ్మెంట్ గురించి ఇంకొక చిన్న విషయం మిగిలిపోయింది, అది కూడా కంక్లూడ్ చేసేస్తాను ఇక్కడ, లేకపోతే అది ఇన్కంప్లీట్గా ఉండిపోద్ది నాకు. అదేంటంటే చాలామంది డీప్ క్లీనింగ్ పేరుతో ఒక్కరోజే పనంతా పెట్టేసుకొని ఒళ్ళు హూనం చేసేసుకుంటారు. దయచేసి అలా చేసుకోకండి. వీక్లీ క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని మెన్షన్ చేస్తూ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అలా ప్లాన్ చేసుకొని వీక్లీ అవసరం ఉన్నా లేకపోయినా, అది నీట్గా ఉన్నా సరే, ఒక్క నిమిషం మీకు సర్దడానికి అరగంట పడితే చెక్ చేయడానికి 2 మినిట్స్ పడుతుంది. ఆ 2 మినిట్స్ మీరు స్పెండ్ చేసి చెక్ చేసుకొని ఎప్పుడు చేసేసుకుంటే డీప్ క్లీనింగ్ అనుకొని ఒళ్ళు పాటు చేసుకునే అవసరం ఉండదు. ఈ ఒక్క పాయింటే కవర్ చేయాలనుకున్నాను, చేసేసాను. ఫైనల్గా దోశలు అయిపోయినాయి కదా, క్లీన్ చేసేసి ప్యాన్ని వేడి చేసేసి మళ్ళీ సీజనింగ్ చేసి పెట్టేస్తున్నాను. ఆయిన్ ప్యాన్ని అలా వదిలేయడానికి అస్సలు వీల్లేదు, బోల్డ్ అంత రస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి వేడి చేసి మళ్ళీ ఆయిల్ వేసి అలా సీజనింగ్ చేసి పెట్టేసుకున్నారంటే ఎలా ఉన్న ప్యాన్ అలానే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ స్టీల్ సింక్ క్లీనింగ్ గురించి కూడా చెప్తాను. ఈ టిప్ నేను ఆల్రెడీ షేర్ చేశాను. మన ఛానల్లో కొత్తగా వచ్చిన లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ ఒకసారి చెప్పాలని అయితే అనిపించింది. మీరు ఇలా పీతాంబరి యూస్ చేసి స్టీల్ సింక్ క్లీన్ చేస్తే చాలా షైన్ అవుతుంది. ఇంకా చాలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వెనిగర్ అండ్ బేకింగ్ సోడా వాడచ్చు, లెమన్ అండ్ సోడా వాడచ్చు, లెమన్ సాల్ట్ వాడచ్చు. వీటిలో ఏం వాడి యూస్ చేసినా బాగానే షైన్ అవుతుంది. బట్ పీతాంబరితో ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హార్డ్ వాటర్ స్ట్రెయిన్స్ కూడా ఏమన్నా ఉంటే అవి కూడా పోతాయి. మా దగ్గర ఉండే హార్డ్ వాటర్కి ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయినా ఇలా క్లీన్ చేయకపోతే సింక్ అసలు గార పట్టేసింది అంటారు చూసారా, అలా అయిపోతుంది. కాబట్టి నేను ఈజీగా ఫినిష్ చేసేసుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్గా కొంచెం పీతాంబరి అయితే వేసేసి ఇలా క్లీన్ చేసేస్తాను. చూసారుగా సింక్ మెరిసిపోయింది. ఫైనల్గా గిన్నెలు అయిపోయినాయి, సింక్ క్లీనింగ్ కూడా అయిపోయిన తర్వాత దేవుడి సామాన్ అయితే క్లీన్ చేసుకున్నాను. దేవుడి సామాన్కి ఇప్పటికీ అదే టిప్ వాడుతున్నాను నేనైతే. జస్ట్ ఆరో వాటర్ తీసుకొని అందులో చింతపండు కొంచెం విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇకపోతే డే ఎండింగ్కి వచ్చేసింది అండ్ సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సిన టైం కూడా వచ్చింది. దగ్గర ఒక 10-15 డేస్ నుంచి అసలు ఫేస్ కంటూ ఏం పెట్టింది లేదు. జుట్టుకైతే సరిగ్గా ఆయిల్ కూడా పెట్టట్లేదు నేను. హెయిర్ కేర్ లేదు, స్కిన్ కేర్ లేదు, సెల్ఫ్ కేర్ లేదు అన్నట్టు అయిపోయింది. టైం దొరికితే ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, వీడియోస్ ఎలా ప్లాన్ చేయాలి, దీంతోనే అయిపోతుంది. కాబట్టి ఫేస్ కూడా బాగా డల్ అయిపోయింది అనిపించింది. నాకు ఎప్పుడైనా ఫేస్ బాగా డల్ అయిపోయింది అనిపించినప్పుడు యూజువల్గా వీక్లీ వన్స్ అలా నేను హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ ఏవో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను. ఫేషియల్ అసలు నేను ఇప్పటివరకు చేపించలేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎప్పుడు హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్సే పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా మరీ డల్గా అయిపోయింది అనిపించినప్పుడు ఇలా పీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది కదా, గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ అయితే పెట్టుకుంటా, ఎవరి యుద్ధి అంతే. ఫేస్ చక్కగా మంచిగా చిన్న ఏమన్నా ఫేషియల్ హెయిర్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోయి నీట్గా ఉంటుంది. ఇంకా అలా ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని నా లివింగ్ రూమ్ కూడా సర్దేసుకొని పడుకున్నాను. ఇంతే ఈరోజు ఈ మోటివేషనల్ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.